8 ఎంపీ సీట్లు 8 మంది ఎమ్మెల్యేలు ఇది తెలంగాణలో బీజేపీ లెక్క రోజు రోజుకు పడిపోతున్న బీఆర్ఎస్ గ్రాఫ్ బీజేపీకి ఓ ఛాన్స్ మరి ఆ అవకాశాన్ని బీజేపీ ఎంతవరకు వాడుకుంటుంది దీనికి జవాబు జీరో అని చెప్పాలి ఎందుకంటే ప్రస్తుతం బీజేపీలోనే కల్లోల పరిస్థితిలో ఉన్నాయి ఎంతలా అంటే ఉన్న 8 ఎమ్మెల్యేలు కూడా పార్టీ మీటింగ్ కు హాజరుకేయలేనంత ఇంతకీ బీజేపీలో ఏం జరుగుతుంది గ్రాఫ్ లెక్కలు ఎలా ఉన్నాయి భవిష్యత్ ఎన్నికలు పార్టీ విస్తరణ ఇదే వ్యూహంతో బీజేపీ ఓ మీటింగ్ కు పిలుపునిచ్చింది ఈ మీటింగ్ లో పార్టీ ఫ్యూచర్ పరిస్థితి ఏంటో కానీ ప్రస్తుతం అయితే అత్యంత మాత్రంగానే అని తెలుస్తుంది ఈ మీటింగ్ కి టీచర్స్ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డితో పాటు ఏకంగా 7 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు అటెండ్ అయ్యింది ఒకే ఒక్కరు ఆయనే నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అటు ఎమ్మెల్యేలు రాలేదు ఎమ్మెల్సీలు రాలేదు దీంతో మరోసారి ప్రచారం మొదలైంది పార్టీ పెద్దలు ఎమ్మెల్యేల మధ్య దూరం పెరిగిందని పార్టీ పెద్దలంతా వచ్చి నేతలు రాకపోతే ఎలా అనే చర్చలు జోరుగా సాగాయి కాసేపు ఇదంతా పక్కన పెడితే మరి మీటింగ్ కు ఎందుకు రాలేదు అనేది తెలుసుకుందాం ఒక్కొక్కరిది ఒక్కో రీజన్ పార్టీ ఆఫీస్ కు కూతవేటు అంటే పిలిస్తే పలికెంత దూరంలో ఉండే రాజా సింగ్ కూడా పార్టీ ఆఫీస్ ముఖం చూడలేదు చాలా రోజులుగా పార్టీ ప్రజా ప్రతినిధుల్లో ఓ రకమైన అలక కనిపిస్తుంది పార్టీ యాక్టివిటీస్ లో తమను ఇన్వాల్వ్ చేయడం లేదని అందుకే ఈ మీటింగ్ కు లైట్ తీసుకున్నారనేది టాక్ నిజానికి తెలంగాణలో గతంలో కంటే మంచి పొజిషన్ లో ఉంది దాన్ని మరింత మెరుగుపరుచుకునేలా ఛాన్స్ తీసుకోవడం లేదు ఎందుకంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి ఈ టైంలో లీడర్స్ అంతా కలిసికట్టుగా ఎన్నికలకు రెడీ కావాలి కానీ ఆ పరిస్థితుల్లో హైకమాండ్ కూడా ఇవన్నిటిని పరిశీలిస్తూనే ఉంది అందుకే ఇలాగైతే కష్టమన్న భావనకు వచ్చినట్టుంది అందుకే నేరుగా బిఎల్ సంతోష్ తో పాటు మరికొంతమంది అగ్రనేతలు ల్యాండ్ అయ్యారు పార్టీ కార్యక్రమాల్లో అసలేం జరుగుతుంది అంతర్గత వ్యవహారాల్లో అంతర్యం ఏమిటి ఇలా అన్ని అంశాలపై కేంద్ర కార్యాలయానికి రిపోర్ట్స్ అందాలి కానీ అలా జరగడం లేదనేదే బీజేపీ సర్కిల్స్ లోనే టాక్ వినిపిస్తుంది అంతేకాదు అధ్యక్ష బాధ్యతల మార్పు కూడా మరోసారి తెరపకి వచ్చింది అయితే 2028లో రాష్ట్రంలో అధికారంలోకి రావడమే అసలు టార్గెట్ అని తెలుస్తుంది అధిష్టానం దూరదృష్టితో ఉంటే లోకల్ నేతలు మాత్రం పరస్పర ఆరోపణలు విమర్శలతో కాలం గడిపేస్తున్నారు మీకు మీరే మాకు మేమే అనే తీరు అర్థవంతంగా కనిపిస్తుంది అధ్యక్ష పదవి కోసం రెండుగా చీలిపోయారు నేతలు కొత్త పాత అంటూ 2 గ్రూపులు కట్టేశారు మరి అసలు పరిస్థితి ఏమో ఇలా ఉంది పార్టీ పెద్దలేమో భారీ ఆశలతో వస్తున్నారు ఇప్పటికైనా గ్రాండ్ రియాలిటీ తెలుసుకొని నేతలను చక్కదిద్దకపోతే పరిస్థితులు బాగుపడడం పక్కన పెడితే మరింత దిగజారడమైతే ఖాయం మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.